ముందుగా భాష సాంస్కృతిక శాఖ నుంచి గద్దరన్న జయంతి వర్ధంతి నిర్వహిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అట్లాగే కవులని కళాకారుల్ని గౌరవించుకోవాలి, ప్రజా ఉద్యమకారులని గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో కవులని కళాకారులని గుర్తిస్తూ గౌరవిస్తూ మొట్టమొదటిగా గద్దరన్న జయంతి వర్ధంతిని ప్రకటిస్తూ ముందుకొచ్చారు. దానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. వేదిక ముందు ఉన్న అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, ప్రెస్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు అందరికీ కళాభివందనాలు, విప్లవాల వందనాలు. గద్దరన్న గురించి చెప్తుంటే గద్దర్ అనగానే గుండెల్లో ఒక దడబుట్టుకొస్తుంది. గద్దర్ అనగానే గుండె నిండిపోతుంది. గద్దర్ అనగానే కన్నీళ్లు చెదిరిపోతాయి. గద్దర్ అనగానే కత్తులు తీసి దోపిడి మీద యుద్ధం చేసే ధైర్యం వస్తుంది, ప్రాణత్యాగం చేసే తెగింపు వస్తుంది. అది గద్దరన్న. ఈ గద్దరన్న ఆయన రాసిన మాటల్లోనే అదే నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పటి వరకైతే అణిచివేత ఉంటుందో, ఎప్పటి వరకైతే దోపిడి ఉంటుందో, ఎప్పటి వరకైతే సమానత్వం లేదో అప్పటి వారికి గద్దరన్న పాట ప్రజల గుండెలో మోగుతూనే ఉంటది. అప్పటి వారికి గద్దరన్న పాట కత్తుల వలె, ఆయుధం వలె దోపిడిదారుల మీద యుద్ధం చేస్తూనే ఉంటది. ఆ యుద్ధ రీతి మారింది. గద్దరన్న ఎప్పుడు చెప్తుండే వచ్చిన వాళ్ళకందరికీ, ప్రత్యేకంగా మా కూసిబెట్టి ఎప్పుడు క్లాసులు చెప్పలేదు, మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నాం. చాయ్లు, నీళ్లు, అన్నము అందించుకుంటా గద్దరన్న చెప్తూ వచ్చినాడు, బిడ్డ దోపిడి రీతి మారింది, బిడ్డ దోపిడి రీతి మారింది, మన యుద్ధ రీతి మారాలి బిడ్డ అన్నాడు. దోపిడి రీతి మారింది, మన యుద్ధ రీతి మారాలి. ఒకప్పుడు గన్ను పట్టినము, కారం పట్టినము, అడవికి పోయినము, దోపిడి దొరల మీద తిరుగుబాటు చేసినము డైరెక్ట్ గా. అందుకే ఈ సమాజం ఉంది, అందుకే మీరు ఈరోజు ఈ వేదిక మీద కూర్చోగలిగినాము. కానీ ఇప్పుడు దోపిడి రీతి మారింది, వెరైటీగా దోపిడీలు వేస్తున్నారు. మరి మనమెట్లా యుద్ధ రీతి మార్చాల బిడ్డ? మనమెట్లా మా చిన్నారి బిడ్డలకు, రానున్న చిన్నారి తరానికి ఏ విధమైన యుద్ధ రీతి నేర్పాల బిడ్డ అనే ప్లాన్లో ఉన్నానన్నాడు. ఆ యుద్ధ రీతి ఏందంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలే మొదటి యుద్ధం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మొదటి యుద్ధం. రెండవది ఓటు హక్కును కాపాడి రానున్న తరానికి ఇవ్వడమే మొదటి బాధ్యత. పాలనలో భాగం కావాలి, పాలనలో పాలకులుగా అయితేనే మన కన్నీళ్లు కష్టాలు తీరుతాయనే ఆ నినాదాన్ని ముందుకు తీసుకుపోతూ నేను మీ ముందున్నాను. తప్పకుండా స్త్రీలు, అణగారిన వర్గాలు, బహుజనులు, దళితులు ముందడుగేసి పాలనలో భాగం కావాలి, మన కష్టాలు మనమే తీర్చుకోవాలి, మన కన్నీళ్లు మనమే తీర్చుకోవాలి అని ముందుకు రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను కోరుతున్నాను. గద్దరన్న మీద ఎన్నో పాటలు వేలాదిగా గత 3 ఏళ్లుగా ఏ దేవుడి మీద పాటలని రాయకుండొచ్చు, కానీ గద్దరన్న మీద పాటలు, కవితలు, రచనలు, ఆర్టికల్స్ వందలాదిగా వచ్చాయి, వేలాదిగా వచ్చాయి. ఆయన బిడ్డగా ప్రతిసారి ఆయనను తలుచుకున్నప్పుడల్లా గద్దరన్నకు చావు లేదు, గద్దరన్న పాట ఆగదు. ఒక వీరుడు మరణిస్తే వేల వీరుడు పుట్టుకొస్తారనే నినాదంతో ఆయనకు చిన్న నివాళిగా ఒక చిన్న మాటలు రాయడం జరిగింది. అది ఈ వేదిక మీద నుంచి మనం ఏం చేస్తున్నాం, ఆయన ఆశయం ఏంటి అని చెప్పడంలోనే ఈ కవితని మీ ముందు పెడుతున్నాను. గుండె నిండా నీ గేయాలే, గుండె నిండా నీ గేయాలే, ఎద నిండా నీ ఆశయమే, గుండె నిండా నీ గేయాలే, ఎద నిండా నీ ఆశయమే, నీ గజ్జల సవ్వడి
మా గుండె సప్పుడైంది నాయనా. నీ గజ్జల సవ్వడి మా గుండె సప్పుడయింది. నీ గోసి గొంగడి మా ఎదకు హత్తుకుంది. నీ గోసి గొంగడి మా ఎదకు హత్తుకుంది. నీ డప్పుల దరువు మమ్మల్ని దండుగట్టుమంది. నీ దప్పుల దరువు మమ్మల్ని దండుగట్టుమంది. నీ జ్ఞాపకాల చిరునవ్వు, నీ జ్ఞాపకాల చిరునవ్వు నింగికి నిచ్చెనేయమంది. నిత్యం నీవు చూపిన దారిలోనే, నిత్యం నీవు చూపిన దారిలోనే మా ప్రతి అడుగు పయనిస్తుంది. భారత బిడ్డల రక్షణకై, భారత బిడ్డల రక్షణకై బందూకులు దించేసి భారత మాత రాజ్యాంగాన్ని భుజాల మీద మోసే, భారత మాత రాజ్యాంగాన్ని భుజాల మీద మోసే నీ సైనికులమవుతాం, నీ సైనికులమవుతాం, నీ విప్లవ ఉద్యమం అవుతాం. రేపటి నీ చిన్నారి బిడ్డలకు, రేపటి నీ చిన్నారి బిడ్డలకు రాజ్యాధికారం అప్పజెప్పే నవ సమాజ నిర్మాతలం అవుతాం. రాజ్యాంగాన్ని అప్పజెప్పే నవ సమాజ నిర్మాతలం అవుతాం. గద్దరన్న, మా నాయన గద్దరన్న, ప్రజాయుద్ధ గద్దరన్న, జోహార్ జోహార్. గద్దరన్నకు జోహార్ జోహార్. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ధన్యవాదాలు వెన్నెల గారు. అట్లాగే ఎన్వై అశోక్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.